చియా సీడ్స్ ఫైబర్తో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండే విత్తనం. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చియా విత్తనాల వినియోగం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అనేక మంది ఆరోగ్య ప్రయోజనాల కోసం చియా విత్తనాలను తీసుకుంటున్నారు. అయితే చియా సీడ్స్తో ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. కానీ అదే సమయంలో తీసుకోవాల్సిన పరిమితి గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చియా సీడ్స్ ఎంత తీసుకోవాలి, ఏ విధంగా తినాలి, సూచనలు చూస్తున్నారు. ఇక చియా సీడ్స్ సూపర్ ఫుడ్ స్టార్లా మారాయి. ఈ విత్తనాలను సాల్వియా ఇసానియా అనే మొక్క నుండి తీసుకుంటారు. వీటిని చాలా మంది రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. కానీ వీటిని పాలలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చియా గింజలు తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది నీటిని గ్రహిస్తుంది. ఇది శరీరంలో నిర్జలీకరణకు కారణమవుతుంది. మీరు మొదటిసారి చియా సీడ్స్ తింటుంటే తక్కువ మోతాదులో తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఒక రోజులో 1 నుండి 2 చెంచాల చియా సీడ్స్ మాత్రమే తీసుకోవాలి. చియా సీడ్స్ చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఉపయోగపడతాయి. చియా సీడ్స్ ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చియా సీడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఈ సీడ్స్ డయాబెటిస్ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక చియా సీడ్స్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా మనకు త్వరగా ఆకలి వేయదు. అతిగా తినకుండా నిరోధిస్తూ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. చియా సీడ్స్ కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. ఇక చియా సీడ్స్ను పెద్ద మొత్తంలో తినడం వల్ల విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చియా విత్తనాలంటే ఎలర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు.